వైసీపీకి రాజ్యసభ ఎన్నికల గండం పట్టుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన షాక్ తో కంగుతిన్న వైసీపీ పెద్దలు రాజ్యసభ 3వ సీటుకు ఓట్లు చాలవని ఆందోళన చెందుతోంది. దీనిలో భాగంగానే కుట్రకు తెరలేపింది. 3 ఏళ్ల క్రితం గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడం వెనుక అసలు కుట్ర ఇదే అని టీడీపీ అంటోంది. తాజాగా అనర్హత నోటీసులు ఇవ్వడం కూడా ఇందులో భాగమేనని అంటున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మద్దాలగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్లకు నోటీసులు ఇచ్చింది. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదే బాటలో చాలా మంది ఉన్నారు. ఎలిజా, రక్షణ నిధి, కాపు రామచంద్రారెడ్డి, మధుసూదన్ యాదవ్, ఆర్థర్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిని పార్టీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. రీసర్వేలు, నీలి, కూలి మీడియాల ప్రచారంతో అసంతృప్త ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. అయితే కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నట్లు వైసీపీకి సమాచారం వచ్చింది. దీంతో వైసీపీ హైకమాండ్ కంగుతింది. దీంతో పార్టీ అధిష్టానంతో హైరానా మొదలైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం గతంలో రాజీనామా చేసినటువంటి వారు కావచ్చు, లేదా పార్టీలకు సంబంధించి గెలిచినటువంటి చోటు కాకుండా మరొకరితో కలిసి ప్రయాణిస్తున్నటువంటి వారికి నిన్న గంటా శ్రీనివాసరావు సంబంధించినటువంటి రాజీనామాను ఆమోదించారు. మిగిలినటువంటి శాసనసభ్యులకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో కలిసి అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు. అలానే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ వ్యవహార శైలి నచ్చక కొంతమంది బయటకు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఆనం కావచ్చు, కోటంరెడ్డి, ఇట్లా వీరందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే సడన్ గా ఈ అంశం తెరపైకి రావడం పైన ఆ శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మనం చూసాం కొద్దిసేపటి క్రితమే గంటా శ్రీనివాసరావు తన రాజీనామాకు సంబంధించినటువంటి అంశం పైన కనీసం ఇప్పుడు ఈ చర్యలు తీసుకోబోతున్నాం, ప్రస్తుతం నీ ఆలోచన ఏంటి, ఈ స్టాండ్కే కట్టుబడి ఉన్నారా అనేటువంటి అంశాన్ని కూడా తనను ప్రస్తావించలేదు. ఇలాంటి సభా మర్యాదలను కూడా పాటించకుండా ఇప్పుడు ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 3కి అవకాశం రాబోతోంది. సో ఎమ్మెల్యేల దామాషాగా జరిగే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే టీడీపీ కావచ్చు, లేకపోతే టీడీపీ బలపరిచే వారికి ఒకరికి అవకాశం లభిస్తుంది. దాన్ని రాకుండా చూసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి వీరు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఒక్కొక్కరుగా ఇప్పటికే శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు అధికార పార్టీకి నుంచి దూరం జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ స్థానాలను కాపాడుకోవడం, లేకపోతే సీటు నిరాకరించినటువంటి శాసనసభ్యులకు కూడా మళ్లీ సర్వేల పేరుతో వారిని బుజ్జగించే ప్రయత్నం, ఈ రకమైనటువంటి ఎత్తుగడలు కూడా సాగుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు. నోటీసుల పైన ఎలా శాసనసభ్యులు స్పందించబోతున్నారు, శాసనసభ్యులు స్పందించే దానిపైన ఏ రకమైనటువంటి చర్యలు ఉంటాయి, ఎవరిపైన ఏ రకంగా వ్యవహరిస్తారనేది కూడా ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. సో దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్స్ కూడా మనం చూద్దాం. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే గంటా ఎపిసోడ్ కి సంబంధించి కూడా మనతో రియాక్ట్ అయ్యేందుకు నాయుడు వైజాగ్ నుంచి కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. రామారావు, చెప్పండి, ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు సంబంధించినటువంటి రాజీనామాను ఆమోదించడం కావచ్చు, మిగిలినటువంటి శాసనసభ్యులకు ఇచ్చినటువంటి నోటీసులను ఏ రకంగా చూడాలి? గంటా కూడా ఇది ఖచ్చితంగా రాజ్యసభను దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు ఈ చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు. మిగిలినటువంటి శాసనసభ్యుల రియాక్షన్ ఏంటి? శ్రీహరి, ప్రధానంగా గంటా శ్రీనివాసరావు రాజీనామాకు సంబంధించి నిన్న సాయంత్రం స్పీకర్ కార్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రధానమైన అంశం ఏంటంటే
గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతోంది. మరో 21 రోజుల్లో 3 సంవత్సరాలు అవుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేశారు. అయితే రాజీనామాను ఆమోదించే ముందు ఒక శాసనసభ్యుడు ఎవరైనా రాజీనామా చేస్తే ఆ రాజీనామాను ఆమోదించే ముందు ఆయన్ని పిలిచి మాట్లాడటం అనేది ఇట్స్ ఓన్లీ ఏ ట్రెడిషన్, ఇట్స్ నాట్ ద రూల్. అందువలన ఆయన్ని పిలిపించి మాట్లాడాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంటుంది అనేది గంటా శ్రీనివాసరావు చెప్తున్నారు. కానీ అది కేవలం సంప్రదాయమే కానీ అది నిబంధన కాదు అనేది కూడా కొంతమంది శాసనసభ వ్యవహారాలు తెలిసిన నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకో 4 ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీ తరపున గెలిచి వైసీపీలోకి వెళ్లారో వాళ్ళ మీద టీడీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ తరపున గెలిచి టీడీపీకి మద్దతు ఇస్తున్నారో వాళ్ళ మీద వైసీపీ కంప్లైంట్ చేసింది. ముందుగా వైసీపీ కంప్లైంట్ చేసిన తర్వాత ఆ మరుసటి 2 రోజుల్లోనే టీడీపీ కూడా కంప్లైంట్ చేసింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఉండవల్లి శ్రీదేవి కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19వ తేదీలోపు వాళ్ళు రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని కోరారు. అయితే వాళ్ళు మాత్రం మాకు ఇంకో 4 రోజులు సమయం కావాలని కోరినప్పటికీ కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. 26వ తేదీలోపు వాళ్ళు రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అడిగారు. అదేవిధంగా టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్న మద్దాలగిరి కానీ, కర్ణం బలరాం కానీ, వల్లభనేని వంశీమోహన్ కానీ, లేకపోతే వాసుపల్లి గణేష్ కానీ వీళ్ళ 4గురికి కూడా నోటీసులు ఇష్యూ చేశారు. ఈ నోటీసులు ఇష్యూ చేసింది 2 రోజుల క్రితం ఇష్యూ చేశారు. వాళ్ళు కూడా టైం అడిగినట్టు తెలిసింది. అయితే ఆ టైం పెంచారా లేదా అనేది తెలియదు. కానీ వీటన్నిటికీ మించి శ్రీహరి ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంది ఎమ్మెల్యేలను మారుస్తుంది. ఇప్పటికే మొత్తం 68 మందిని మార్పు చేయగా అందులో 10 మంది ఎంపీలు అయితే 58 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మార్పు చేశారు. దీంతో వీళ్ళందరూ కూడా చాలా మంది వైసీపీ హైకమాండ్ మీద ఆగ్రహంగా ఉన్నారు, రాజీనామా బాటలో ఉన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కానీ, లేకపోతే కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆద్దర్ కానీ, లేకపోతే కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కానీ, అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కానీ, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కానీ, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా ఇప్పటికే రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను మాత్రం ఇంతవరకు ఆమోదించలేదు. ఇటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వీళ్ళంతా రాజీనామా బాటలో ఉండటంతో ఏదైతే 3వ సీటు ఉందో రాజ్యసభ మొత్తం 3 సీట్లు రాబోతున్నాయి, 3 ఖాళీలు రాబోతున్నాయి. 3వ సీటుకి మెజారిటీ తగ్గుతుందనే ఆందోళన వైసీపీని వెంటాడుతుంది. దీంతోనే ముందు గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదింపజేసి ఆ తర్వాత ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతే వైసీపీ తరపున గెలిచి టీడీపీకి మద్దతు ఇస్తున్నారో వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అనేది ప్రధానమైన అంశంగా వైసీపీ రాజకీయం చేస్తుంది అనేది కూడా టీడీపీ అనుమానిస్తుంది. అయితే టీడీపీ సందర్భంగా కొత్త వాదన లేవనెత్తింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే కోటా నుంచి ఎలక్షన్ జరుగుతుండటంతో ఎవరైతే అసెంబ్లీలో ఒక అంశం మీద విప్పిచ్చి ఆ విప్పును ధిక్కరించి ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. అంటే ఫ్లోర్ క్రాసింగ్ అంటే విప్పును ధిక్కరించి వ్యతిరేక పార్టీకి ఓటు వేస్తే అటువంటి వాళ్ళ మీదనే సస్పెన్షన్ వేటు వేయడానికి, అనర్హత వేటు డిస్క్వాలిఫై చేయడానికి వీలుంటుంది. విత్ ఇన్ ద 4 walls ఆఫ్ ద హౌస్ అండ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ద స్పీకర్, హానరబుల్ స్పీకర్ మాత్రమే ఫ్లోర్ క్రాసింగ్ చేస్తేనే అనర్హత వేటు వేస్తారు అని చెప్తున్నారు. ఏదో అసెంబ్లీ బయట జరిగిన వ్యవహారాలకి స్పీకర్కి సంబంధం ఉండదు అనేది కూడా వాళ్ళు చెబుతున్న వాదన. ఈ వాద ప్రతివాదనలు ఎలా ఉన్నా కూడా ఎప్పుడైనా సరే అనర్హతకు సంబంధించి ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీసుకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని మీద మళ్ళా నోటీసుకి మళ్ళా అక్కడి నుంచి కూడా శాసనసభలో ఏదైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ నుంచి మళ్ళా రిప్లై ఉంటుంది. ఆ రిప్లైకి మళ్ళా రిప్లై ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ దశలన్నీ దాటాలి కాబట్టి అనర్హత వేటు అనేది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు అనేది కూడా చెప్తున్నారు. బట్ ఆ నిబంధనల్ని అనుసరిస్తారా లేదా అనేది అది స్పీకర్ పరివ్యూలో మీరు అన్నట్లుగా స్పీకర్ పరిధిలో అంశం కాబట్టి దాన్ని అంగీకరిస్తారా లేదా అనేది. అయితే ఇప్పుడు కేవలం ఈ నోటీసులు ఇచ్చినటువంటి 4గురికే కాకుండా ఇప్పుడు టికెట్లు ఎవరైతే రాలేదో వారందరూ కూడా కాపు రామచంద్రారెడ్డి కావచ్చు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇంకా చాలా మంది కాటన్ కావచ్చు,